ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. చందానగర్ ఖజానా జ్యువెలరీలో దొంగలు హల్చల్ చేశారు. దాదాపు 6 3 వెహికల్స్ 2 వీలర్స్ మీద వచ్చినటువంటి 6 కూడా ఉదయం 10:30 సమయంలో, అంటే షాపు జస్ట్ అప్పుడే ఓపెన్ చేశారు. 10:30 నుంచి 10:45 మధ్యలో, అంటే 10 మినిట్స్ పాటు కేవలం నార్మల్ కస్టమర్స్ లాగా లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఉన్నారా అని అడగటం. ఆయన నేను మేనేజర్ని కాదు, నేను అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పటం. అయితే కీస్ ఇమ్మని చెప్పి అతని దగ్గర నుంచి కీస్ తీసుకుని బలవంతంగా అతను ఇవ్వను అనేసరికి అతను రెసిస్ట్ చేసేసరికి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతని కాలికి కూడా గాయమైంది. తర్వాత కీస్ తీసుకొని లోపల ఉన్నటువంటి వెండిని, సిల్వర్ ని కొంతవరకు తీసుకొని వాళ్ళు పారిపోవటము. మిగతా వాళ్ళందరినీ కూడా, అంటే ఆ టైంలో కరెక్ట్ గా ఎప్పుడైతే ఈ దొంగలు ప్రవేశించారో ఆ సమయంలో లోపల ఉన్నటువంటి స్టాఫ్ అంతా, రోజు మీటింగ్స్ జరుగుతాయి కదా, నిన్న ఎంత గోల్డ్ లేదా నిన్న ఎంత మాల్ సేల్ అయింది, ఈ రోజు ఎంత సేల్ అవ్వాలి అనే దాని మీద రోజు మీటింగ్స్ అవుతున్నట్టుగానే ఈ రోజు కూడా అవుతున్న సమయంలోనే ఇది జరిగిందని చెప్తున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే దొంగలు వాళ్ళ పని ముగించుకుని పారిపోయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి దొంగలు 6 కూడా 3 టూ వీలర్స్ మీద వచ్చి మళ్ళీ అదే 2 వీలర్స్ మీద పారిపోయారని చెప్తున్నారు. సేమ్ ఇదే రూట్ లో పారిపోయారని తెలుస్తోంది. అయితే 10 ప్రత్యేక బృందాలను కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళినా కూడా పట్టుకునేదానికి సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అప్పటికే లోపల ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాను కూడా వాళ్ళు పగలగొట్టి, అంటే షూట్ చేసి గన్ తోటి ఆ తర్వాత ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెప్తున్నారు. కానీ బయట 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. తర్వాత ఆపోజిట్ లో కూడా షాప్స్ లో ఉన్నటువంటి, ఆపోజిట్ మాల్స్, కొన్ని సెంటర్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సిపి మొహంతి కూడా వచ్చెళ్లారు. స్పెషల్ గా బృందాలను ఏర్పాటు చేశాము, ఇమ్మీడియట్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే నిన్న కూకటపల్లిలో ఒక వృద్ధ దంపతుల మీద దాడికి పాల్పడి దాదాపు 20 తులాల బంగారము, 2 లక్షల రూపాయల డబ్బులు కూడా దోచుకెళ్లారు కొంతమంది దుండగులు. తర్వాత పక్కనే ఇంటి వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు రెసిస్ట్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళు ఒకటే అని మార్నింగ్ వరకు కూడా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడిచాయి. బట్ వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు అని చెప్పేసి ఇందాక సిపి క్లియర్ గా చెప్పారు. ఇప్పటికీ లోపల ఇంకా పోలీసులు ఉన్నారు. మొత్తం ఎస్ఓటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎస్ఓటి పోలీసులు స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎలా ఉన్నారు అని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకుని ఉన్నారు అని చెప్తున్నారు. సో మాస్కులు వేసుకుని ఉన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టము. ఏ మాత్రం 1-2 సీసీ కెమెరాలు ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ ఏఐలోనో లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి ఏమన్నా పంపించి అలాంటి వాటి ద్వారా వాళ్ళని ఏమన్నా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. యూపీ, బీహార్ లేదా నార్త్ సైడ్కి సంబంధించిన వాళ్ళే, మహారాష్ట్ర ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటుండొచ్చు అన్నట్లుగా అంటున్నారు. లేదు హైదరాబాదు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చేమోననే ఒక డౌట్ కూడా ఇందాక సిపి ఎక్స్ప్రెస్ చేశారు. ఏమైనా కూడా వీలైనంత త్వరగా 10 బృందాలను ఏర్పాటు చేశారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా, ఎందుకంటే ఇప్పుడు సిటీ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి. అసలు ఎవ్వరు కూడా ఆ సీసీ కెమెరాల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్తున్నారు. లక్కీలీ ఏంటంటే ఎక్కువగా గోల్డ్ పోలేదు, పోయిన అంతా కూడా సిల్వరే పోయిందని చెప్తున్నారు. కాకపోతే అతనికి దెబ్బ తాకింది కాబట్టి అతన్ని కూడా పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత పక్కనే షాప్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, సౌండ్ వచ్చింది, ఆ సౌండ్కి మేము బయటకు వచ్చాము అని చెప్పి. నెక్స్ట్ లేడీస్ అంతా వచ్చి బయటికి ఏడుస్తున్నారని చెప్పి, ఎందుకంటే ఆ భయానికి వాళ్ళు ఎప్పుడైతే కాల్పులు జరిపారో 2 రౌండ్లు కాల్పులు జరిపారు అని చెప్పేసి సిపి చెప్పారు. సో ఆ 2 రౌండ్ల కాల్పులో ఒకటి నార్మల్ కాల్పులు, ఇంకొకటి పక్కనే ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ సతీష్ అనే అతని మీద కాల్పులు జరిపారు. అతనికే కాలికి గాయమైంది, అతన్ని పక్కనే ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సో పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ బైకుల మీదే పారిపోయారు కాబట్టి ఇప్పటికే సిటీ దాటారా, సిటీ దాటలేదా, ఎందుకంటే 10 బృందాలను ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళారనేది కూడా మొత్తం అన్ని సీసీ కెమెరాలని పరిశీలించి త్వరలోనే పట్టుకుంటామని అయితే సిపి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ
ఇన్ సమ్ క్వాంటిటీస్. ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి, బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద. ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్ లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ స్టాఫ్ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా ముందు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నారు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేసాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హావ్ డిప్లాయిడ్ ఆల్ సిసిఎస్ ఎస్ఓటి. కాదు 10:35 వచ్చారు, 10:45 బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ ఐ విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ ఇక్కడ దూరమైన కాల్చడంతో అప్పుడు మేము అందరం ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది. 7 to 8 members వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ సెట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుంది, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంది రోజు తెలియదు. సడన్ గా వచ్చేసింది. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. ఏమన్నా అన్నారా? వాళ్ళు లోపలికి వచ్చి ఏమన్నా అన్నారా? కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, టూ సేఫ్టీస్ ఉంటాయి అనమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని అందరినీ కొట్టారు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్. మా మేనేజర్ సార్ బుల్లెట్ తగిలిందండి. ప్రజెంట్ ఆయన సేఫ్ గానే ఉన్నారు, పిఆర్కే హాస్పిటల్లో ఉన్నారు అనమాట. ఏం ప్రాణ పరిస్థితి అయితే
మీరు ఏం చూసారు చెప్పండి, ఎందుకంటే పక్క షాపే కదా మీది, ఏం చూసారు మీరు? యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ 9:30, 10కి వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తారు, మేము 10కే ఓపెన్ చేస్తాము. ఓకే. మేము లోపల వర్క్ చేసుకుంటా ఉన్నాము, బయట వీళ్ళు లేడీస్ అంతా ఏడుస్తా ఉన్నారు, స్టాఫ్ వాళ్ళంతా. ఏమైందని చెప్పి బయటకు వచ్చి అడిగినప్పుడు చెప్పారు వాళ్ళు ఇట్లా వచ్చారు, మామూలు కస్టమర్స్ టైప్ వచ్చారంట. లోపలికి ఎంటర్ అయితేనే మాస్క్లో వేసుకునేసి గన్స్ ఫైర్ చేసి సైడ్ ఉండండి అని చెప్పి పెట్టారంట. ఫోన్లు అయితే ఎవరికైతే చేయొద్దని చెప్పి సైడ్ పెట్టారంట. కీస్ ఎక్కడ అని చెప్పి అడిగారంట. కీస్ మేనేజర్ దగ్గర ఉంటాయి అని అడిగి చెప్తే మేనేజర్ ఇంకా టైం పడుతుంది, 1 అవర్ పడుతుంది అని చెప్తే పైన డిస్ప్లేలో ఉండే సిల్వర్ అంతా తీసుకున్నారంట. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడేమో స్టాఫ్ అతను పట్టుకోకపోతే కాల్చారంట. మీరైతే ఎవరిని చూడడం అసలు వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు. బైక్లో వచ్చారా? బైక్లో వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. 3 బైక్స్లో ఏమో మామూలు కస్టమర్స్ టైప్ వచ్చారని చెప్పి చెప్పారంట. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా కాల్చారంట, నిజమేనా? అది లోపల ఏం జరిగింది మనకు తెలియదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.